గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇంటెస్టైనల్ డిసీజెస్తో బాధపడుతున్నారా? గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఐబిఎస్కి రీజన్స్ ఏంటి? ఈ ప్రాబ్లమ్స్కి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ రతన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి మెయిన్ రీజన్స్ ఏంటి? ఎందుకు ఇది ఇంత కామన్ ప్రాబ్లం లాగా మారింది? ఎస్, కరెక్టే. వన్ ఆఫ్ ద కామన్ డిసీజ్ అయిపోయింది గ్యాస్ట్రిక్ సమస్యలు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ట్రిక్ సమస్యల గురించి తెలియాలి అంటే అసలు మనం తిన్న ఫుడ్ ఎలా కిందకి నుంచి అంటే ఎక్స్క్రీషన్ ఎలా అవుతుందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న ఫుడ్ అనేది మౌత్ నుంచి డైజెషన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన మౌత్లో ఉన్న సలైవా ఏదైతే ఉందో దాంట్లో కూడా ఎంజైమ్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈసోఫాగస్కి వెళ్ళి తర్వాత స్టమక్లో స్టోర్ అయ్యి తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ అట్ లాస్ట్కి మలద్వారం అని అంటారు. యానల్ కెనాల్ నుంచి ఎక్స్క్రీషన్ అనేది జరగాలి. ఇది అందరిలో కామన్ అనమాట. ఇప్పుడు మనం వింటున్న ఆరోగ్య సమస్యలో మెయిన్గా ఒకటి ఐబిఎస్ అనేది కామన్గా చూస్తున్నాం. ఈ ఐబిఎస్ అంటే ఏంటి అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనమాట. ఈ పేరులోనే ఉంది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. అంటే బవెల్స్ అంటేనేమో లార్జ్ ఇంటెస్టైన్ అనమాట. సో ఆ ఇంటెస్టైనల్ పార్ట్స్ అనేటివి ఇరిటేషన్ అవుతే దానికి సిమ్టమ్స్ అంటే సిండ్రోమ్ అంటే గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట. సో ఐబిఎస్ని ఆ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ వస్తే ఎట్లుంటాయి సిమ్టమ్స్ అంటే ఒక్కొక్కసారి డయేరియా కావచ్చు, అంటే విరోచనాలు రావచ్చు, లేకపోతే మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ రావచ్చు. ఈ టైప్స్ కూడా ఉంటాయి ఐబిఎస్లో. ఏంటి అంటే ఐబిఎస్ డెనామినెంట్ అంటే డామినెంట్ డి అంటే డయేరియా డామినెంట్ ఉండొచ్చు, లేదంటే కాన్స్టిపేషన్ ఉండొచ్చు. దాన్ని ఐబిఎస్సి అని అంటారు. లేకపోతే ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ అండ్ డయేరియా ఆల్టరేషన్ కూడా జరుగుతాయి. ఒకసారి విరోచనాలు రావచ్చు, ఇంకోసారి మలబద్ధకం ఉండొచ్చు. ఇవి మెయిన్గా టైప్స్ అన్నమాట. అసలు నార్మల్గా మన బవెల్ మూమెంట్స్ అనేది సెరోటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అవ్వచ్చు అండ్ ఆల్సో ఇంటెస్టైనల్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది ఎప్పుడైనా కానీ ఎక్కువ అధికంగా కానీ లేకపోతే తక్కువగా ఉంటే మన బవెల్ మూమెంట్స్ అనేటివి డయేరియా కానీ లేకపోతే కాన్స్టిపేషన్ వచ్చేదానికి దారి తీస్తుంది అనమాట. సో ఈ సెరోటోనిన్ ఏం చేస్తుంది అంటే మన బవెల్ మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది. సో నార్మల్గా ఏంటి అంటే మనం ఎప్పుడైనా డిప్రెషన్ అయిపోతే సెరోటోనిన్ అనేది తక్కువైపోతుంది. సో వాళ్ళ దాంట్లో మనం మెయిన్గా ఐబిఎస్ సి అని చూస్తాం, డామినెంట్ అంటే ఐబిఎస్ విత్ కాన్స్టిపేషన్ అని చూస్తాం. అండ్ ఆల్సో ఐబిఎస్ డి అని ఎప్పుడు అంటామంటే సెరోటోనిన్ లెవెల్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి. ఇవి మెయిన్గా మనం ఆందోళన అంటే యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా చూస్తాం. ఇవి మెయిన్గా టైప్స్ అన్నమాట. ఓకే డాక్టర్, ఈ ఐబిఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ తెలుస్తాయి? జనరల్గా ఐబిఎస్ వచ్చింది అంటే వాళ్ళకి ఎట్లాంటి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే లైక్ సిగ్మాయిడోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ ఏది చేసినా కానీ మనకు బయటపడవు. అంటే ప్యాథాలజీ ఏం ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వీళ్ళకి జస్ట్ ఈ సెరోటోనిన్ అనే హార్మోన్ చెప్పాను కదా, అది ఇంబ్యాలెన్స్ వల్ల కాన్స్టిపేషన్ కానీ లేకపోతే డయేరియా కానీ ఇలాంటి సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. జనరల్గా వాళ్ళు మెయిన్గా ఏం కంప్లైంట్ చేస్తారంటే మోషన్లో మ్యూకస్ వస్తుంది అంటే తెల్లగా కనిపిస్తుంది. దాంతోపాటు విరోచనాలు ఎక్కువ, తిన్న వెంటనే మోషన్ రావడం, ఇవి మెయిన్గా కామన్ సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. సో మెయిన్గా మనకు ఐబిఎస్ ఏంటి అంటే అసలు దీంట్లో ఎలాంటి ప్యాథాలజీ అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదన్నమాట. సో ఇది మెయిన్గా చూసుకోవాలి మనం. ఓకే డాక్టర్, అయితే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇందాక మనం అన్నట్టుగా కామన్గా చూస్తూ ఉంటాం అందరిలోనూ, బట్ దీనికి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అండ్ ఎలాంటి సిమ్టమ్స్ ఎలా ఇబ్బంది పడుతూ ఉంటారు? జనరల్గా ఇప్పుడు ఐబిఎస్ అనేది తెలవంగానే మనకు సిమ్టమ్స్ మెయిన్గా వచ్చేసి తిన్న వెంటనే కొంచెం గ్యాస్ట్రిక్ అనేది గ్యాస్ ఎక్కువ అయిపోవడం, లైక్ తేంపులు రావడము అంటే బెల్చింగ్స్ రావడం అండ్ ఆల్సో కింద నుంచి గ్యాస్ ఎక్కువగా వెళ్ళిపోవడము. దాంతోపాటు తిన్న వెంటనే కొంచెం ఇరిటేషన్ అయిపోతారు, లైక్ మోషన్ ఇప్పుడు వస్తుందేమో అని వాళ్ళకి యాంగ్జైటీ పెరిగిపోతుంది. అండ్ ఆల్సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ని కూడా లైక్ లైఫ్ స్టైల్లో అంటే వాళ్ళు చేసే జాబ్స్ ఏదైతే ఉందో వాటిలో కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటారన్నమాట. సో వాళ్ళకి ఏదైనా ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి అంటే మోషన్ వచ్చేస్తుంది వాళ్ళకి, దానివల్ల మీటింగ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటూ ఉంది అన్నమాట. సో ఇది మెయిన్గా మెంటల్ కాజ్ అనమాట. మెయిన్గా దీని కాజ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెరోటోనిన్ అనేది ఎక్కువ అయిపోవడం. అండ్ ఆల్సో ఆ సెరోటోనిన్ ఎందుకు ఎక్కువ అవుతుందంటే స్ట్రెస్, లైక్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఏదైనా ఉండొచ్చు. వాళ్ళు వర్క్ చేసే జాబ్లో కానీ లేకపోతే ఏదైనా ఫ్యామిలీ కానీ ఫైనాన్షియల్ టెన్షన్స్ కానీ ఇవన్నీ కోరిలేటెడ్గా ఉంటూ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో దీనికి తోడు వాళ్ళకి అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫైబర్ రిచ్ ఉన్న డైట్ సరిగా తీసుకోకపోవడము అండ్ ఆల్సో ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ లైక్ ఇర్రెగ్యులర్ మీల్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవడము, టైంకి సరిగ్గా తినకపోవడము, స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. ఇవన్నీ ఎక్కువగా కామన్ కాజెస్ అన్నమాట. ఇంకా ఆల్సో సిమ్టమ్స్ వచ్చేసరికి చెప్పిన విధంగా ఇప్పుడు ఏదైతే డామినెంట్ ఉంటుందో కాన్స్టిపేషన్ డామినెంట్ ఉంటే మలబద్ధకం ఎక్కువ వస్తుంది. అండ్ ఆల్సో డయేరియా డామినెంట్ ఎక్కువగా ఉంటే విరోచనాలు ఎక్కువ వస్తాయి. సో దీనివల్ల ఏంటి అంటే రిపీటెడ్గా మోషన్ వెళ్ళిపోతూ ఉంటే మనకు ఎలక్ట్రోలైట్స్ అనేటివి బాడీకి సప్లిమెంట్ ఉండదు. సో దానివల్ల వీక్నెస్ అనిపించడము లేకపోతే కళ్ళు తిరిగి కింద పడిపోవడము అండ్ ఆల్సో అంటే ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉంటే దాని కాంప్లికేషన్స్ వస్తాయి, లైక్ పైల్స్ రావడము
ఎందుకంటే మోషన్ అనేది గట్టిగా ఉంటుంది కదా కాన్స్టిపేషన్లో. సో దానివల్ల పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో ఫిషర్స్ అంటాం. ఫిషర్స్ అంటేనేమో ఎక్కడైతే మనం మోషన్ పాస్ అయ్యే ఏరియా ఉంటుంది కదా మలద్వారం, దాంట్లో టేర్ అనేది జరుగుతుంటుంది అనమాట. అది ఒక చూసుకోవచ్చు. అండ్ ఆల్సో పైల్స్ అంటే ఏంటి అంటే కింద ఏదైతే ఎమరాయిడల్ ప్లెక్సెస్ ఉంటాయో వీన్స్, ఆ వీన్స్ అనేటివి బయటికి వచ్చేసి ఎప్పుడన్నా మోషన్ వెళ్ళేటప్పుడు బయటికి వస్తుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో అది ఒక్కొక్కసారి మోషన్ గట్టిగా ఉండడం వల్ల అది టేర్ అయ్యే ఛాన్సెస్ ఉండి బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది మెయిన్గా సిమ్టమ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. డాక్టర్, అయితే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చిన్నపిల్లలు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది అని అంటారు? ఇప్పుడున్న జనరేషన్లో ఏంటి అంటే ఏజ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ అన్నమాట. ఎందుకంటే అందరికీ కామన్గా అయిపోతుంది. ఎందుకు అంటే ప్రతి చిన్నవాళ్ళలో కూడా పెద్దవాళ్ళు ఎవరికైనా కానీ ఇప్పుడు డెఫిషియన్సీస్ ఎక్కువగా అయిపోయాయి. లైక్ ఎప్పుడైనా ఇర్రెగ్యులర్ ఫుడ్ అంటే లైక్ న్యూట్రియంట్స్ కరెక్ట్గా ఉన్న ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. అండ్ ఆల్సో ప్రతిదీ కూడా కల్తీ అయిపోయింది అనమాట. సో ఫుడ్ అడల్టరేషన్ అయిపోవడం కూడా ఒక రీజన్. అండ్ ఆల్సో మానసిక ఒత్తిడి, ఏజ్ రిలేటెడ్ ఏం లేకున్నా కూడా చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా అందరికీ కామన్గా స్ట్రెస్ ఫ్యాక్టర్ అయిపోయింది. సో దానివల్ల కామన్గా కాజెస్ ఏమి ఉండవు, అందరికీ డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. సో దానివల్ల సిమ్టమ్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. సో చిన్నపిల్లలకు కూడా తక్కువ వస్తుందనే ఛాన్సెస్ కాదు, 50% ఉంటాయి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కామన్గా ఉంటుంది. డాక్టర్, అయితే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని చాలా వరకు ఎలా అంటే సీరియస్ ప్రాబ్లం లాగా తీసుకోకుండా నార్మల్గానే తీసుకుంటారు. అండ్ ఏదో ఒక యాంటాసిడ్ వేసేసుకొని రిలీఫ్ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ డైలీ రొటీన్ చేస్తూ ఉంటారు. మళ్ళీ వచ్చినప్పుడు ఇలా చేస్తుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనివల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుందంటారు? ఎస్ అండి, మీరు చెప్పింది కరెక్టే. ఏంటి అంటే ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్య వచ్చిందంటే దీన్ని బాగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ ఒక యాంటాసిడ్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా అనుకుంటారు. ఏదైతే మీరు యాంటాసిడ్స్ ఏదైతే వేసుకున్నారో లైక్ ప్యాంటప్రోజోల్ కానివ్వండి ఏదో ఒకటి వేసుకున్నప్పుడు ఏంటి అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది వస్తుంది. అసలు మనం కాజ్ ఎక్కడ ఉంది, ఆ కాజ్ని బట్టి ఆ కాజ్ని తీసేస్తే కానీ సమస్య అనేది సాల్వ్ అవ్వదు. సో అది మనం చూసుకోవాలి. కానీ ఎప్పటికప్పుడు సప్రెస్ చేస్తే మాత్రం డిజీజ్ ఇంకా వర్సన్ అయిపోయి క్యాన్సర్ స్టేజ్ కూడా దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఈ మధ్య నార్మల్గా మనం రొటీన్ అని నార్మల్గా తీసుకుంటే అది క్యాన్సర్కి రీచ్ అయ్యే స్టేజ్ కూడా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు నాట్ ఓన్లీ ఇప్పుడు ఐబిఎస్ అనే కాదు, ఐబిడి అని అంటారు. ఐబిడి అంటేనేమో ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్ అనమాట. ఈ ఐబిఎస్కి ఐబిడికి డిఫరెన్స్ మెయిన్ ఏంటి అంటే ఐబిఎస్లో ఎలాంటి పాథాలజీ ఉండదు, అంటే ఎలాంటి ఇంటెస్టైనల్ డ్యామేజ్ అనేది జరగదు. అండ్ ఆల్సో ఐబిడి అంటేనేమో దీంట్లో ఇంటెస్టైనల్ డ్యామేజ్ అనేది జరుగుతుంటుంది. ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్ అనమాట. దీంట్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి అల్సరేటివ్ కోలైటిస్ అండ్ ఆల్సో క్రాన్స్ డిజీజ్ అని అంటూ ఉంటారు. ఇవాళ రేపు ఈ 2 కామన్ అయిపోయాయి. దీంట్లో ఏంటి అంటే ఇది లార్జ్ ఇంటెస్టైన్కి సంబంధించిన ఒక డిజీజ్ అనమాట. దీంట్లో ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న అల్సర్ లైక్ కోలాన్ ఏదైతే ఉంటుందో దాంట్లో అల్సరేషన్స్ ఫామ్ అయ్యి అంటే మనం మోషన్ వెళ్ళేటప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దానివల్ల మనం కొలోనోస్కోపీ కానివ్వండి, సిగ్మాయిడోస్కోపీ కానివ్వండి అవన్నీ చూసుకున్నట్లయితే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో అల్సరేషన్స్ అనేవి మనకు క్లారిటీగా కనపడుతూ ఉంటాయి. ఇవి మెయిన్గా ఐబిడికి సమస్యలు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. యాదాద్రి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నాకు ఐబిడి అని చెప్పారు సార్. నేను ఎండోస్కోపీ బయోస్కోపీ చేయించుకున్నా. అవునా? ఎప్పుడు చేయించారు? ఒక 6 months అవుతుంది సార్. ఓకే, సిమ్టమ్స్ ఏమున్నాయంటే ఏం లక్షణాలు ఉన్నాయి? సింటమ్స్ ఏంటంటే వీక్ మోషన్స్ వెళ్తున్నా, మోషన్స్ లో బంకలాగా పడుతుంది సార్. అదే మ్యూకస్ వస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే సార్ దానివల్ల అయితే లోపల అల్సర్లు ఉన్నాయి సార్ బాగా. ఓకే టెన్షన్ ఏం లేదు. మీకు ఉన్నది ఏంటి అంటే అల్సరేటివ్ కోలైటిస్ అని అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు చెప్పిన విధంగా ఐబిడిలో సెకండ్ టైప్ అనమాట. సో మీకు ఏంటంటే తిన్న వెంటనే ఒక్కోసారి పెయిన్ రావడము, గ్యాస్ ఎక్కువగా అక్యుములేట్ అయిపోవడము, కింద నుంచి గ్యాస్ ఎక్కువగా రావడము. సో ఇది మెయిన్ కంప్లైంట్స్ చూస్తూ ఉంటాం. దీంట్లో హోమియోకేర్ ఇంటర్నేషనల్కి మీరు వస్తే మీ ఎండోస్కోపీ రిపోర్ట్ ఏదైతే ఉందో అది సరిగ్గా మాకు తీసుకొస్తే మీకు ఉన్న ప్యాథలాజికల్ సిమ్టమ్స్ అండ్ ఆల్సో మెంటల్ సిమ్టమ్స్ అవన్నీ చూసుకుంటూ మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఓకేనా? టెన్షన్ ఏం లేదు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. జయలక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నాకు ఎప్పటి నుంచో అండి మోషన్ ఫ్రీ కాదు, అది కావట్లేదు. 2 రోజులకు ఒకసారి అట్లా పోయేదాన్ని చిన్నగా, అది కూడా పోవటం లేదు. ఇక టాబ్లెట్ వేసుకుంటే పోతా, లేకపోతే లేదు. ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందమ్మా? ఇట్లా కాబట్టి 4 రోజులు అయిందండి. ఈ మధ్య మళ్ళలాగా బయటకు వచ్చిందండి, మళ్ళీ పోయింది కానీ ఇప్పుడు లేదు. ఓకే, పైల్స్ కూడా వచ్చిందనమాట. మీకు నార్మల్ గా మోషన్స్ ఫ్రీ వస్తాయా లేకపోతే గట్టిగా రావడం అట్లా జరుగుతుందా? సిరప్ కానీ టాబ్లెట్ వేసుకుంటేనే పోతా, లేకపోతే వారం అయినా పోను. ఈ టాబ్లెట్స్ ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు మీరు? దగ్గర సంవత్సరం అవుతుందండి. సంవత్సరం నుంచి వాడుతున్నారు. ఓకే,
సంవత్సరం నుంచి వాడుతున్నారు కాబట్టి అది ఏంటంటే మీరు వేసుకున్న వెంటనే రిలీఫ్ అనేది వస్తుంది కానీ క్యూర్ అనేది జరగట్లేదు అనమాట. సో ఏంటి అంటే ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వస్తే మీకున్న సిమ్టమ్స్ ఏంటి అండ్ ఆల్సో కాజ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ రూట్ కాజ్ని తీస్తే కంప్లీట్గా మీకు క్యూర్ అనేది జరుగుతుంది. సో మీకు టెన్షన్ ఏం లేదమ్మా, ట్రీట్మెంట్ అనేది ఉంది, టెన్షన్ ఏం లేదు, రండి. డాక్టర్, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఐబిఎస్ కానీ ఐబిడి కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మీ దగ్గరికి ఎంత కామన్గా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎంత కామన్గా వస్తున్నారు, దీనికి ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? ఎస్ అండి, ఇప్పుడు నార్మల్ కామన్ డిసీజ్ ఏమంటే ఈ ఐబిఎస్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి అండ్ ఆల్సో చెప్పిన విధంగా క్రాన్స్ డిసీజ్ అండ్ ఆల్సో అల్సరేటివ్ కొలైటిస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. సో దీంట్లో ఇప్పుడు వచ్చే కేసులో మ్యాక్సిమం 70 to 80% గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. సో దానివల్ల వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు సైకలాజికల్గా డిస్టర్బెన్స్ రావడము అండ్ ఆల్సో వాళ్ళకి కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటారు వర్క్లో. సో ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఏంటి, కాజ్ ఏంటి అనేది తెలుసుకుంటే ఆ రూట్ కాజ్ని ఏదైతే ఉందో అది తీసేస్తే కంప్లీట్గా క్యూర్ అనేది జరుగుతుంది అనమాట. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శేషాద్రి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో సార్. చెప్పండి శేషాద్రి గారు. ఏం లేదండి, నేను అన్నం తిన్నాను, ఇట్లా బ్రేక్ వచ్చడము, వెడిమచ్చేది గుంజడము, పాయసం అనిపించడము, తిన్న తర్వాత హెయిర్ బాగా పైకి రావడము. ఓకే ఓకే. కడుపు బాగా ఉబ్బినట్టుగా అనిపిస్తుంటుందా? కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంటుందా? ఉబ్బరంగా అనిపిస్తుంది సార్. అది ఎందుకంటే నాకు దాదాపు 3 years ఉంటుంది. అదే మొత్తం టాబ్లెట్స్ అన్ని వాడానండి. ఓకే ఓకే. మీకు ఏంటి అంటే మీకు ఉన్న సమస్య హైపర్ యాసిడిటీ అన్నమాట. ఈ హైపర్ యాసిడిటీలో ఏమవుతుందంటే మీకున్న HCl కడుపులో స్టమక్లో నార్మల్గా అందరికీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో మీకు ఏంటి అంటే కొంచెం స్పైసీ ఫుడ్ తీసుకున్నా లేకపోతే ఏదన్నా మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు గ్యాస్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దానికి టెన్షన్ ఏం లేదు, మీకున్న సిమ్టమ్స్ తగ్గట్టుగా అండ్ ఆల్సో మీరు ఏదైతే రిపోర్ట్స్ ఉంటాయో అవి తీసుకొని రండి, కంప్లీట్గా క్యూర్ అనేది చేస్తామండి, టెన్షన్ ఏం లేదు. ఓకే డాక్టర్, ఈ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది డాక్టర్ ఐబిఎస్ ఐబిడి అండ్ గ్యాస్ట్రైటిస్కి? ఇప్పుడు ఏంటి అంటే ఏదైనా ట్రీట్మెంట్ అంటే మనకు ఏ కాజ్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా కానీ ఇప్పుడు మోషన్స్ వచ్చింది, డయేరియా వస్తుంది అంటే డయేరియా తగ్గాలనేది కాదు, మనకు మెయిన్గా అసలు డయేరియా ఎందుకు వచ్చింది అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఇప్పుడు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ హోమియోపతి అని అంటారు, అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తాం. సో వాళ్ళకి పేషెంట్కి నాట్ ఓన్లీ డిజీజ్ అనే కాదు, అసలు ఆయన ఎట్లా రియాక్షన్ అనేది ఎందుకు వస్తుంది, వాట్ ఈస్ ద మెంటల్ కాజ్ అది కూడా చూసుకోవాలి. అంటే స్ట్రెస్ ఏమన్నా ఉందా, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా ఉందా. సో ఆ జెనెటికల్గా కరెక్షన్ అనేది చేస్తే ట్రీట్మెంట్ అనేది ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క ఇండివిజువాలిటీ బేస్ చేసుకున్నట్టు వాళ్ళ ఇమ్యూనిటీ బేస్ చేసుకొని సో దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ కోర్స్ అనేది ఉంటుంది. సో నార్మల్గా కొంతమందికి 1 monthలో కూడా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కొంతమందికి కొన్ని ఇయర్స్ కూడా పడుతూ ఉంటాయి, ఎందుకంటే ఇట్స్ టోటలీ డిపెండ్ ఆన్ ద బాడీ ఇమ్యూనిటీ అనమాట. సో ట్రీట్మెంట్ అనేది అన్ని రకాల డిసీజెస్కి ఉంటాయి. కాకపోతే దీంట్లో మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఏంటి అంటే మీకు ఆల్సో ట్రీట్మెంట్తో పాటు డైట్ చార్ట్ కూడా ఇస్తూ ఉంటాం. సో ఏ డైట్ తీసుకోవాలి అండ్ ఆల్సో ఇప్పుడు ఏది తింటే ఎక్కువగా అయితే సమస్య అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్గా క్యూర్ అనేది చేస్తామన్నమాట. ఇవి ట్రీట్మెంట్ ఉంటాయి. డాక్టర్, అయితే ఈ ప్రాబ్లంతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ కాన్స్టిపేషన్తో కానీ డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వీళ్ళు ఎలాగా ఉండాలి? నార్మల్గా ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది అంటే వాళ్ళకి ఏంటి అంటే కొంచెం హీలింగ్ ప్రాసెస్ తక్కువ అయిపోతాయి. సో ఎప్పుడైతే ఈ డయాబెటిక్ పేషెంట్స్లో కాన్స్టిపేషన్ కూడా ఉంటే వాళ్ళకి పైల్స్ వచ్చే సమస్య ఎక్కువగా ఉంటుంది. పైల్స్ అంటే ఇప్పుడు హెమరాయిడ్స్ అని చెప్పాను కదా, ఎక్కడైతే మలద్వారంలో వెయిన్స్ ఉంటాయో బయటకు వచ్చేస్తాయి. అది బయటకు వచ్చేయడంతో పాటు కొంచెం టేర్ అనేది జరిగి ఈ బ్లీడింగ్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ డయాబెటీస్ వాళ్ళకి ఏంటి అంటే ఆ బ్లీడింగ్ ఏదైతే ఉందో హీలింగ్ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి ఇంకా కాంప్లికేటెడ్ స్టేజెస్కి దారితీస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయాలి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తూ వాళ్ళకి ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా ఇస్తూ అండ్ ఆల్సో వాటర్ ఇంటేక్ పెంచుకొని వాళ్ళకి ఏదైనా ఫుడ్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఏమైనా ఉందా, స్మోకింగ్ హ్యాబిట్ ఉందా, ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఉంటే వాళ్ళకి డయాబెటీస్తో పాటు ఏదైతే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నా కూడా కంప్లీట్గా క్యూర్ అనేది జరుగుతుంటుంది అనమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. చంద్రయ్య గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్కారం. నమస్కారం అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం మాకు గ్యాస్ట్రిక్ సమస్య ఎట్లా అంటే కడుపు ఉబ్బరం ఉంటుంది, ఓకే, ప్లస్ తేంపులు ఎక్కువ వస్తాయి. ఎప్పటి నుంచి సమస్య? సార్ 1 year అవుతుంది సార్. 1 year నుంచి 1.5 year అవుతుంది. ఓకే, ఏమైనా టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా? ట్రీట్మెంట్ తీసుకున్నా సార్. ఎందులో తీసుకున్నారు ట్రీట్మెంట్? ఏం తీసుకున్నారు? ట్రీట్మెంట్ అంటే కరీంనగర్లో చూపెట్టుకున్నాం హాస్పిటల్లో. ఓకే ఓకే ఓకే. మీకున్న సమస్య మేడం సార్ చెప్పండి.
చూపెట్టుకున్నాం. అయితే అప్పుడప్పుడు అవుతుంది, ఎప్పుడన్నా ఓసారి కడుపు ఉబ్బరం అవుతుంది, తేంపులు ఎక్కువ వస్తాయి. అదే తేంపులు ఎక్కువ వచ్చినప్పుడు పరిగెడుతున్న టాబ్లెట్ వేసుకునే గోళీ వేసుకుంటాను సార్. ఓకే మీకున్న సమస్య ఏంటి అంటే హైపర్ అసిడిటీ అని అంటూ ఉంటారు అనమాట. సో దీంట్లో ఏంటి అంటే మీకు కొంచెం మసాలా ఫుడ్ తీసుకున్నా అండ్ ఆల్సో కొంచెం డైట్ అనేది చేంజ్ అయిపోయి స్లీప్ ప్యాటర్న్ అంటే స్లీప్ సరిగా లేకపోవడం వల్ల కూడా సమస్య పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఏం లేదు, మీకు ఏదన్నా ఇది ఫ్యామిలీలో ఏదైనా ఎవరికన్నా ఉన్నా కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది, హైపర్ అసిడిటీ అని అంటూ ఉంటారు. సో దాని తగ్గట్టుగా ఫుడ్ మెయింటైన్ చేసుకుంటూ మా ట్రీట్మెంట్ అనేది ఇస్తే కంప్లీట్గా క్యూర్ అనేది జరుగుతుంది. ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్కి రండి. డాక్టర్, అయితే ఇలాగే ఈ కాలర్ కానీ ఇందాక కాలర్ చెప్పినట్టు కానీ ఇయర్స్ ఇలా ఈ ప్రాబ్లంతోని సఫర్ అవుతూ ఉంటారు అండ్ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు, బట్ ఆ ప్రాబ్లం మాత్రం అలానే కంటిన్యూ అవుతుంటుంది కదా. ఇది ఇలా లాంగ్ టైంలో ఉండటం వల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? 100% సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా ఏంటి అంటే అలోపతి టాబ్లెట్స్లో ప్రతి ఒక్క మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి, అది కామన్ అన్నమాట. సో మనం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సమస్య వచ్చిందంటే దానికి ఇన్స్టాంట్ రిలీఫ్ కోసం చూస్తారు ఎవరైనా. సో అదేంటి అంటే అది కరెక్ట్ కాదు. ఇన్స్టాంట్ రిలీఫ్ తీసుకున్నట్లయితే మనకు సమస్య అనేది కంప్లీట్గా పోదు. ఎక్కడి నుంచి వచ్చిందే కాజ్ అనేది తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తే కానీ అది కంప్లీట్గా మన బాడీ నుంచి వెళ్ళిపోదు అన్నమాట. సో దానివల్ల ఇప్పుడు ఇన్స్టాంట్గా ఏదన్నా కానీ టెంపరీ రిలీఫ్ కోసం చూస్తూ ఉంటారు. యాంటాసిడ్ వేసుకున్న వెంటనే రిలీఫ్ వస్తుంది, కాకపోతే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. సో కంప్లీట్గా వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఆ కాజ్ ఎందుకు ఉంది, వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి రెమెడీ ఇస్తే కానీ వాళ్ళకి క్యూర్ అనేది జరగదు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఆనంద్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో డాక్టర్ గారు. ఆనంద్ గారు చెప్పండి, వినిపిస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఐఎమ్ 74 ఇయర్స్ అండి. ఓకే. నా ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ డయాబెటిక్ లాంగ్ టైం. ఈ మధ్య కొత్తగా నాకు అంతకుముందు ఆయాసం లేదు. ఇప్పుడు సపోజ్ తిన్నాను అనుకోండి, తిన్న తర్వాత ఒక 1 hour 2 hours తర్వాత కూడా ఇఫ్ ఐ వాక్ ఐఎమ్ గెటింగ్ బ్రెత్లెస్నెస్ లాగా వస్తుంది. అంటే చాలా ఎక్కువగా కాదు, స్లోగా వస్తుంది ఆయాసం లాగా. ఇప్పుడు మీరు నార్మల్గా డయాబెటీస్ ఎప్పుడు డయాగ్నోస్ అయింది మీకు? చాలా కాలం అయిందండి. 25 years డయాబెటిక్. ఆన్ టాబ్లెటా లేకపోతే ఇన్సులిన్ వాడుతున్నారా? ఇన్సులిన్ వాడుతున్నానండి. ఎన్ని యూనిట్స్ వాడుతున్నారు? ఐఎమ్ యూజింగ్ 45 అండి. 45 units ఇన్ ద మార్నింగ్ అండ్ 35 units ఇన్ ద ఈవినింగ్. ఓకే, ఏం లేదండి, మీకున్న సమస్య ఏంటి అంటే కొంచెం గ్యాస్ట్రిక్ సమస్య, అది కాంప్లికేటెడ్ స్టేజ్ అనమాట. డయాబెటీస్ నుంచి కాంప్లికేషన్ లాగా మారింది. సో ఏంటి అంటే మీకున్న డైట్ ప్యాటర్న్ని చేంజ్ చేసుకోవాలి అండ్ ఆల్సో కొంచెం పులుపు వస్తువులు అండ్ మీకున్న వాటర్ ఇంటేక్ అనేది పెంచుకుంటూ, స్ట్రెస్ ఏదన్నా ఉంటే దాన్ని మెయింటైన్ చేసుకుంటూ మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్కి రండి, కంప్లీట్గా క్యూర్ అనేది చేస్తాం అనమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. బంటి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ బంటి గారు చెప్పండి. సార్ ఇది నాకు ఒక 4-5 days నుంచి ఈ చెస్ట్ లో పెయిన్ వస్తుంది, అది గ్యాస్ట్రిక్ సమస్య అంటారా? అంటే బర్నింగ్ లాగా కూడా అనిపిస్తుందా, మంట వచ్చినట్టు? మంట లైట్ గా మంట అనిపిస్తుంది. మంట కూడా అనిపిస్తుంది. ఓకే, కంగారేం లేదు. మీకున్నది ఏంటి అంటే ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అన్నమాట, GERD అని అంటూ ఉంటారు. సో ఈ GERDలో ఏంటి అంటే సేమ్ హార్ట్ అటాక్ లాగా వచ్చినట్టు అనిపిస్తాయి, కాకపోతే అది హార్ట్ అటాక్ కాదు. దానికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే బర్నింగ్ అనిపిస్తుంటుంది. సో దాన్ని హార్ట్ బర్న్ అని అంటూ ఉంటారు. సో అదేంటి అంటే ఇప్పుడు GERD అంటే మనకున్న ఇప్పుడు ఈసోఫాగస్కి స్టమక్కి ఒక స్ప్లింటర్ అనేది ఉంటుంది. ఆ స్ప్లింటర్ యొక్క డ్యామేజ్ ఏమైనా జరిగినా కానీ ఫుడ్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నప్పుడు రిఫ్లెక్స్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. సో అది బయటికి వచ్చినప్పుడు ఈసోఫాగస్లో ఇన్ఫ్లమేషన్ జరుగుతుంటుంది అనమాట. దాన్ని GERD అంటారు. ఏం లేదండి, మీరు ఒకసారి ఏదన్నా ఎండోస్కోపీ కానీ ఏదైనా చేయించుకొని రండి, మీకు కంప్లీట్గా క్యూర్ అనేది ఉంటుందండి. డాక్టర్, అయితే ఇదే ప్రాబ్లంతో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇది చెస్ట్ పెయినా లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చిన పెయినా అని. దీని డిఫరెన్స్ ఎలా తెలుసుకోగలుగుతారు వాళ్ళు? ఎస్, వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు సిమ్టమ్స్, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కాలర్ ఏంటి అంటే చెస్ట్ పెయిన్ అనిపిస్తుందని చెప్పారు అండ్ ఆల్సో బర్నింగ్ ఏమన్నా ఉంది అంటే బర్నింగ్ కూడా ఉంది అన్నాడు. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అనమాట. నార్మల్గా హార్ట్కి సంబంధించిన డిజీజ్లో బర్నింగ్ సెన్సేషన్ ఉండదు అండ్ ఆల్సో అది హార్ట్ నుంచి కొంచెం లెఫ్ట్ షోల్డర్కి లెఫ్ట్ ఆర్మ్కి మొత్తం కంప్లీట్గా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అది మనం హార్ట్ సమస్య అని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. అది నథింగ్ బట్ అది ఒక హార్ట్ డిసీజ్ అని తెలుసుకోవాలి. అండ్ ఆల్సో గ్యాస్ట్రిక్ సమస్య ఏంటి అంటే ఇక్కడే ఉంటుంది, అది రేడియేషన్ కానీ దాంతోపాటు ఎలాంటి గ్యాస్ అనేది బయటికి రాదు. సో అది మెయిన్ డిఫరెన్స్ అనమాట, అది మెయిన్గా చూసుకోవాలి. డాక్టర్, అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఒకసారి వచ్చిందంటే పోతుందంటారు? ఎందుకంటే చాలా మంది లైఫ్ లాంగ్ ఆ మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు కదా, ఇది ఒకసారి వచ్చిందనంటే తగ్గే అవకాశం లేదంటారా? 100% తగ్గుతుందండి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు గ్యాస్ ఎక్కువ వచ్చిందని చెప్పి ప్యాంటాప్ వేసుకుంటారు.
ఆ ప్యాంట్ టాప్ వేసుకున్నప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది వస్తుంది, ఎందుకంటే గ్యాస్ అనేది అప్పుడు తక్కువ అవుతుంది. కానీ ఎప్పుడైతే మనకి ఎందుకు వచ్చింది ఆ గ్యాస్ అనేది తెలుసుకోవాలి. సో నార్మల్గా ఇంటర్నల్ డ్యామేజ్ ఏమైనా ఉందా, లేకపోతే తీసుకున్న ఫుడ్ వల్ల వస్తుందా, అండ్ ఆల్సో ఐబిఎస్ వల్ల వస్తున్న గ్యాస్ట్రిక్ సమస్యనా, అది చూసుకుంటూ మనం ఫుడ్ మెయింటైన్ చేసుకొని అండ్ ఆల్సో డైట్ పరంగా కానీ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలో, లైక్ ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్. నార్మల్గా ఇప్పుడు ఒక మీల్ తీసుకున్నట్లయితే కంప్లీట్గా ఆ మీల్లో ఒక 50% ప్రోటీన్స్ ఉండాలి అండ్ ఆల్సో 50% కొంచెం అండ్ ఆల్సో అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. దాంట్లో 25% కార్బోహైడ్రేట్స్ ఉండాలి. సో ఆ మీల్లో అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా అని చూసుకుంటూ అండ్ ఏదన్నా డైట్ ఎక్సర్సైజ్ చేసుకొని జనరల్గా ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని, ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ ఒబేసిటీ అంటే స్థూలకాయం ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. సో వాళ్ళలో ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎలాంటివి ఉండదు అండ్ ఆల్సో సెడెంటరీ యాక్టివిటీ ఉన్న లైఫ్ స్టైల్ వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సో దానివల్ల కొంచెం మన టైం తీసుకొని మన బాడీకి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని ఎక్సర్సైజ్ అలాంటివి చేస్తూ ఉంటే మనం ఇవన్నీ అంటే ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా అరికట్టవచ్చు అనమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సంజీవ్ రెడ్డి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? గ్యాస్ ప్రాబ్లం మేడం. ఇప్పుడు 6 నెలలు అవుతుంది మేడం. అన్నం తింటే అరుగుతలేదు మేడం. రైట్ పొట్టలాగా ఉంటుంది, గుండె కాడ ఎడం పైపు నొప్పిలాగా వస్తుంది మేడం. ఇదంతా ఎప్పటి నుంచి ఉంది? ఒక 6 నెలలు అవుతున్నాం సార్. అవునా? ఓకే. మోషన్ ఫ్రీనే వస్తుందండి? మోషన్ ఫ్రీ రాదు సార్, అది మెడిసిన్ ఇచ్చిండు తానిక తాగుతాను సార్ నైట్ తిన్నాక. ఓకే. అప్పుడు క్లియర్ గా వస్తాను సార్ పొద్దున. ఓకే. కడుపు బాగా ఉబ్బినట్టుగా అనిపిస్తుంది? ఉబ్బినట్టు అనిపిస్తాను సార్. ఈనో ప్యాకెట్ తాగినప్పుడు కొద్దిగా క్లియర్ గా తీంపులు వస్తాయి సార్, లేకపోతే తీంపులు వస్తలేవు. ఆల్కహాల్ కూడా బంద్ చేసి ఒక 6 నెలలు దాటింది సార్. పులుపులు కూడా ఏంది. ఓకే. తిన్న వెంటనే మీకు కడుపులో నొప్పిలాగా ఏమైనా అనిపిస్తుందా? అనిపిస్తాను సార్. ఓకే. మీకు ఏం లేదు, మీకు గ్యాస్ట్రిక్ అల్సర్ అని అంటూ ఉంటారు. ఇది వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ డియోడినల్ అల్సర్ అనమాట. అంటే పెప్టిక్ అల్సర్ డిజీజ్కి కింద క్లాసిఫికేషన్. పెప్టిక్ అల్సర్స్లో 2 టైప్స్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ అల్సర్ అని, డియోడినల్ అల్సర్ అని. గ్యాస్ట్రిక్ అల్సర్ ఏమో తిన్న వెంటనే మాకు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో డియోడినల్ అల్సర్లో తిన్న వెంటనే రిలీఫ్ ఉంటుంది, కాకపోతే ఒక 2 అవర్స్ తర్వాత అది స్మాల్ ఇంటెస్టైన్కి రీచ్ అయ్యాక పెయిన్ అనేది వస్తుంటుంది. సో దీంట్లో మెయిన్గా డిఫరెన్స్ ఏముంటుందంటే గ్యాస్ట్రిక్ అల్సర్లో మనకు వెయిట్ లాస్ అనేది చూస్తాం అండ్ డియోడినల్ అల్సర్లో కొంచెం వెయిట్ గెయిన్ చూస్తాం. సో ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. మీకున్నది పెప్టిక్ అల్సర్ డిజీజ్. ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్కి రండి, మీకు క్యూర్ అనేది చేస్తామమ్మా. డాక్టర్, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఐబిడి, ఐబిఎస్ ఇవన్నీ నార్మల్ పర్సన్స్కి నార్మల్గా ఏ కాంప్లికేషన్స్ లేని వాళ్ళకి వచ్చిన దానికి, అండ్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి వచ్చిన దానికి ఎలాంటి ప్రభావం చూపిస్తుందని అంటారు? ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి డయాబెటీస్ లేదు అండ్ ఆల్సో హైపోథైరాయిడ్ లేదు, బీపీ కూడా ఎట్లాంటి సమస్యలు లేదు. కాకపోతే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి క్యూర్ అనేది తొందరగా జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా ల్యాండ్ అయింది గ్యాస్ట్రిక్ సమస్య కాబట్టి. సో ఇన్స్టెంట్ రిలీఫ్ కంప్లీట్గా క్యూర్ అనేది చేస్తాం. కాకపోతే డయాబెటిక్ పేషెంట్ ఉన్నా కానీ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొంచెం టైం అనేది పడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మెటబాలిక్ డిజీజ్, ఇప్పుడు డయాబెటీస్ కానివ్వండి హైపోథైరాయిడ్ కానివ్వండి వన్ ఆఫ్ ద మెటబాలిక్ డిజీజ్ అనమాట. సో అది కంప్లీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటూ మనం క్యూర్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. అండ్ వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఈ వంశపారంపర్యంగా ఉందా డయాబెటీస్ కానీ హైపోథైరాయిడ్ కానివ్వండి, సో అలాంటి హిస్టరీ అన్ని తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సఫర్ అవుతున్న సిమ్టమ్స్ ఏమున్నాయి, వాట్ ఈస్ ద కాజ్, ఏమన్నా మెంటల్ టెన్షన్స్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ అనేది ఇస్తే సో డిఫరెన్స్ అనేది ఏంటి అంటే ఇమ్యూనిటీ పరంగా ఉంటుందన్నమాట. సో ఇమ్యూనిటీ వాళ్ళకి తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే మెటబాలిక్ డిజీజ్లోకి ఎంటర్ అయ్యారో, సో వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. సో అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని బ్యాలెన్స్ చేస్తే క్యూర్ అనేది వస్తుంది అనమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. జయ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నాకు అన్నం తిన్నాక పుల్లగా తేనుకులు వస్తున్నాయి మేడం నోట్లోకి అంతా. ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచి 3 years నుంచి ఇట్లా అన్నం తిన్నాక పుల్లకి తేనుకులు వస్తున్నాయి. ఓకే. మీరు ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారా అమ్మా ఇప్పుడు? మెడిసిన్స్ 3 years నుంచి ఇక్కడ ఎండోస్కోపీ చేసిండు 2 సార్లు, మందులు వాడుతున్నాను. ఎండోస్కోపీలో ఏం చేంజెస్ అని చెప్పారు? ఏందో చిన్నగా అన్నవాహికకు చిన్న కురుపులు తయారవుతున్నాయి అమ్మా అని, అది 2 years 3 years ముందు వేసింది, మళ్ళీ ఇంతట్లా పోలే సార్. ఓకే. మీకున్న సమస్య ఏంటి అంటే గ్యాస్ట్రిక్ అల్సర్ అనమాట. సో అది ఏంటి అంటే మీరు ఎప్పుడైతే స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు లేకపోతే పుల్లటి వస్తువు తీసుకున్నప్పుడు మీకు తేంపులు అనేది వస్తూ ఉంటాయి. సో మీరు వాటర్ ఇంటేక్ అనేది పెంచుకుంటూ కొంచెం స్పైసీ ఫుడ్ తక్కువ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటూ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేస్తే మీకు డైట్ చార్ట్ కూడా ఇస్తామమ్మా. మీకు దగ్గర ఉన్న బ్రాంచ్కి ఒకసారి రండి, మీ రిపోర్ట్స్ అనేది తీసుకొని రండి. సో కంపల్సరీగా క్యూర్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.